హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దీపా చీర్ల. సమ్మర్లో హీట్ని బీట్ చేయాలంటే స్విమ్మింగ్ పూల్ ఒక్కటే సరిపోదు. వాటర్ స్లైడ్స్, వేవ్ పూల్, స్ప్లాష్ జోన్స్, ఫ్యామిలీ ఫన్ అన్నీ ఒక్కటే ప్లేస్లో ఉండే వాటర్ పార్క్ అయితే వెళ్లాల్సిందే. ఈ రోజైతే మేము ఫ్యామిలీతో కలిసి హరికేన్ హార్బర్ కాన్కార్డ్లో ఉండే వాటర్ పార్క్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ పార్కింగ్ ఏరియా దగ్గర టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మనం సీజన్ పాస్ ఎవరైనా తీసుకొని ఉంటే ఆ పాస్ అయితే ఇక్కడ చూపిస్తే మనకి ఎంట్రీని అయితే అలో చేస్తారు. ఇక్కడ మనకు ముందే మెన్షన్ చేస్తారు, ఇంటి దగ్గర నుండి మనం హోమ్ ఫుడ్ కానీ స్నాక్స్ కానీ ఏవి తీసుకున్నా వాటర్ పార్క్ లోపలికి అయితే అలో చేయరు. అన్నీ మనం కార్ ఇక్కడ పార్క్ చేసి కార్ లోపలే పెట్టేసి జస్ట్ వాటర్ బాటిల్స్ మాత్రమే తీసుకొని లోపలికి వెళ్ళాలని చెప్పారు. ఇక ఇక్కడ నుండి అయితే ఎంట్రన్స్ వ్యూ. మనం ఇక్కడ నుండి లోపలికి ఎంటర్ అవుతాము. అక్కడ అన్ని మనం తీసుకొచ్చిన లగేజ్ అన్ని చెక్ చేసి మనల్ని లోపలికి అయితే పంపుతారు. మేము కూడా ఈ వాటర్ పార్క్ ని ఇవాళే ఫస్ట్ విజిట్ చేస్తున్నాము. ఇక్కడ ఎందులోకి ఎంటర్ అవ్వాలన్నా మనకు హైట్, వెయిట్, అట్ ది సేమ్ టైం మన ఏజ్ రిస్ట్రిక్షన్స్ అన్ని ఉంటాయి. ప్రతి దగ్గర మనము హైట్ చెక్ చేసుకొని మరి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ ఇది బ్రేకర్ బీచ్ అని మనకు బీచ్ లో ఉన్న ఎఫెక్ట్స్ అన్ని ఇక్కడ చూపుతారు. అంటే ఆ వాటర్ అనేది ఆ వేవ్స్ లాగా మనకు క్రియేట్ చేస్తారు కిడ్స్ ఎంజాయ్ చేయడానికి. బయట ఎంత హాట్ గా ఉన్నా పార్క్ లోపలికి వెళ్ళగానే మనం ఫుల్ వాటర్ ఫన్ అట్మాస్ఫియర్ వచ్చేసింది. కిడ్స్ దగ్గర నుండి అడల్ట్స్ వరకు ఎంజాయ్ చేయడానికి చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ సమ్మర్ వెకేషన్ లో కిడ్స్ తో ఒక ఫుల్ డే ఎంజాయ్ చేయడానికి వాటర్ పార్క్ ఈజ్ ఏ గ్రేట్ ఆప్షన్. ఇప్పుడు ఇక్కడ చూపించే ఈ ప్లేస్ మా మోహిత్ ఏజ్ అంతా నుండి టోటలర్ కిడ్స్ అందరికి ఎస్పెషల్లీ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ లో అన్నింటికంటే అట్రాక్షన్ ఏంటంటే ఇలా వాటర్ బకెట్ తో పడటం అనేది చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రివరు ఈ వాటర్ పార్క్ మొత్తం అట్రాక్షన్. ఇది ఎలా అంటే వాటర్ పార్క్ చుట్టూ ఒక రౌండ్ ఉంటుంది. ఇందులో మనము నడిచి వెళ్ళొచ్చు, అలాగే కొంతమంది వాటర్ ఫ్లోటీస్ తీసుకొని కూడా వెళ్తారు, రెంట్ కి ఇస్తారు అక్కడ. ఇందులో వాక్ వెళ్ళాలంటే కూడాను హైట్ బేస్ చేసి ఉంటుంది. సో హైట్ కి కొంచెం తక్కువ ఉన్న వాళ్ళైతే మ్యాండేటరీగా ఒక పేరెంట్ హెల్ప్ తో అయితే వెళ్ళాలి. మనకు ప్రతి దగ్గర నోట్ చేసి పెట్టుంటారు అండర్ వాటర్ మనకు ఎంత ఫీట్ అయితే లోతుందో ఇక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ మా చిన్నోడిని అలో చేయలేదు కాబట్టి నేను వాడిని పట్టుకొని మేము తీసుకొచ్చిన లగేజ్ ని పట్టుకొని సైడ్ నిల్చున్నాను. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళేసి వచ్చేసారు.
ఇంకెక్కడ నుండి స్లైడ్స్ అందరం ఎక్కాలంటే మోహిత్ని ఎందులోకి అలో చేయరు కాబట్టి సోహిత్ గీతు అయితే ఆల్మోస్ట్ వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బట్ నేను గాని మా ఆయన గాని వెళ్ళాలంటే ఒకరు చిన్న బేబీని పట్టుకొని మోహిత్ని ఒకరు పట్టుకుంటే ఇంకొకరు వెళ్ళేసి వస్తాము. ఇలాగ పిల్లలతో పాటు మేము కూడా చిన్నవాళ్ళం అయిపోయి వాటర్ తో వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ ఆనందం చాలా డబుల్ అయిపోయిందని అనిపించింది. ఇంకెక్కడ వాళ్ళ డాడీ వస్తుంటే రియాక్షన్ చూడండి. ఇంక ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి టవల్తో అంతా తుడిచి డ్రెస్ అంతా చేంజ్ చేయించేసి కిడ్స్కి స్టార్ట్ అయిపోయాము. ఇక ఈ వస్తూ దారిలో గ్రాసరీ స్టోర్కి అయితే వెళ్ళేసి ఇంటికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నింటినీ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా కిడ్స్ కోసము మనం ఫుడ్ బాక్సెస్ అన్ని తీసుకెళ్ళి ఉంటాం కదా, వాటర్ బాటిల్స్ అవన్నీ, ఆ కొన్ని డిషెస్ ఉంటే అన్నింటినీ వాష్ చేసేసి షాప్ నుండి తీసుకొచ్చిన కొన్ని వెజిటబుల్స్ అన్నింటినీ అయితే ఇక్కడ క్లీన్ చేసుకోవాలి. మోస్ట్లీ పిల్లలు ఇంట్లో ఉంటే చాలా సేపు పడుకోకుండా నైట్ లో ఇబ్బంది పెడతారు, కానీ ఇలా వాటర్ రైడ్స్ వాటర్ పార్క్ వెళ్ళేసి వచ్చారంటే చాలా అలసిపోతారు. తొందరగా ఫుడ్ చేసి పెట్టేస్తే తినేస్తే తొందరగా పడుకునేస్తారు కూడాను. ఇక్కడ నైట్ కావాల్సిన మిల్క్ నైతే బాయిల్ చేస్తున్నాను. అలాగే నైట్ డిన్నర్ కోసం చపాతీలు చేద్దామని పిండిని అయితే కలుపుతున్నాను. ఇక్కడ ఈ మిక్స్ చేసిన పిండిని కొంచెం సేపు పక్కకు పెట్టి ఈ లోపు వెజిటేబుల్స్ అయితే వాష్ చేసుకుందామని అనుకుంటున్నాను. అందుకని ఫస్ట్ తీసుకొచ్చిన చెర్రీ ఫ్రూట్స్ అయితే వాటర్ లో వేసేసి వాటికి ఉన్న స్టెమ్స్ అయితే తీసి వాష్ చేసి పక్కన పెట్టాను. ఈ చపాతీలు అయ్యేలోపు పిల్లలు కొద్దిగా ఫ్రూట్స్ తింటారని చెప్పి వాటి లోపల ఉన్న సీడ్స్ ని మాత్రం సపరేట్ చేసి వాళ్ళకి కొద్దిగా ఫ్రూట్స్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ పచ్చిమిర్చిని కొద్దిగా వాటర్లో వేసి వాష్ చేసి వాటికున్న స్టెమ్స్ని కూడా అన్నింటినీ రిమూవ్ చేసి అందులో ఉండే తేమను కొద్దిగా ఆరబెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయని ఇలా చేసుకుంటున్నాను. తర్వాత కాకరకాయలు, వాటిని కూడా కొద్దిగా క్లీన్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కొద్దిగా కట్ చేసి ఎత్తి పెట్టుకున్నాను. ఫైనల్లీ వెజిటేబుల్ క్లీనింగ్ అయితే అయిపోయింది. అన్నింటినీ కొంచెం సేపు తేమని ఆరబెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో తీసి అయితే పెట్టుకుంటాము. ఈ లోపు చపాతీ పిండి అయితే సాఫ్ట్ గా వచ్చి ఉంటుంది కదా, అందుకే ఇంకా చపాతీలు అయితే చేసేస్తున్నాను. ఒక్కొక్క చపాతీ చేస్తుండగా కిడ్స్ కి అట్లీస్ట్ ఒక్కొక్కటి ఇచ్చేసానంటే వాళ్ళు తింటూ ఉంటారు, మిగిలినవన్నీ నేను చేసుకోవచ్చు కదా అని. ఇటువంటి టిఫిన్స్ అనుకోండి, ఒక దోశ ఒక చపాతీ ఇటువంటి వాళ్ళే తినేస్తారు శుభ్రంగా. మనం రైస్ అనుకోండి డెఫినెట్లీ మనం ఎవరో ఒకరు ఫీడ్ చేయాలి. ఇక ఇంతటితో మా వీకెండ్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఈ సమ్మర్ కి వాటర్ పార్క్ అయితే వెళ్ళారా? మీ ఫేవరెట్ వాటర్ రైడ్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ వీకెండ్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే సేఫ్ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.